ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీరకాయ ఒకటి. ప్రాసెస్లో బీరకాయ పెసరపప్పు కర్రీ ఒకసారి చేసి చూడండి, పిల్లలు భలే ఇష్టంగా తింటారు. దీన్ని కుక్కర్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మగ్గాక ఇందులోగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అండ్ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేయండి. బీరకాయలో పీచు ఎక్కువగా ఉంటుందని కొంతమంది తినడానికి దీన్ని ఇష్టపడరు. పిల్లలైతే బీరకాయ కర్రీ అంటే మొహం చిట్లేస్తారు. ఇలాంటి వారి కోసం ఈ ప్రాసెస్లో ఒకసారి బీరకాయ పెసరపప్పు కర్రీ చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉందంటూ పిల్లలైతే కడుపు నిండా తినేస్తారు. రెసిపీకి టైం కూడా ఎక్కువ పట్టదు. ఇలా చేసి పెడితే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇది కొద్దిగా మగ్గాక ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోండి. కారం, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటే పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. అండ్ కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక విజిల్ పెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. మరి ఈ నోరు గురించి బీరకాయ పెసరపప్పు కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.